హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. మెయిన్ పేజ్లో ఇది గైస్, మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ ఘన విజయం. అభిషేక్, శుభ్మన్ గిల్ కలిసి గెలిపించారంట. చూద్దాం. ఆసియా కప్లో సాగిస్తూ సూర్యసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మరోసారి ఓడించింది. తొలి మ్యాచ్లో చాలా తేలిగ్గా పాక్ను చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్లో కాస్త శ్రమించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ 4 పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మిగతా వివరాల్లో ఛాంపియన్లో ఉంది. సో ఛాంపియన్కి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇచ్చారు గైస్. ఛాంపియన్ అహో అభిషేక్ అని ఇచ్చారు. పాకిస్తాన్పై భారత్ విజయం, మెరిసిన గిల్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. అభిషేక్ 74, 47 అంట. ఒకసారి న్యూస్ సరిగ్గా చూద్దాం. పాకిస్తాన్ కాస్త పోటీ ఇచ్చిన ఫలితం పాతదే. చిరకాల ప్రతి మళ్ళీ టీమిండియాదే పైచేయి. బంతితో అనుకున్నంతగా రాణించలేకపోయినా ఫీల్డింగ్లో విఫలమైన బ్యాట్తో మెరిసిన భారత్ ఈ ఆసియా కప్లో పాకిస్తాన్ను రెండోసారి మట్టి కరిపించింది. సూపర్ 4లో బోనీ కొట్టింది. అభిషేక్ శర్మ భారత్ హీరో. పిడుగుల్లాంటి షాట్లతో తుత్తునియలు చేసిన ఈ యువ ఓపెనర్ లక్ష్యాన్ని తేలిక చేశాడు. విజయం సమీపంలో కాస్త తడబడ్డ అద్రే ఆరంభం ఫలితంగా భారత్ గెలుపు తీరానికి చేరింది. సూపర్ 4లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. మొదట పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ 58, 45 బంతుల్లో 5 4లు, 3 6లు టాప్ స్కోరర్. శివం దూబే 2 వికెట్లకి 33 పరుగులు బంతితో రాణించాడు. అభిషేక్ శర్మ 74, 39 బంతుల్లో 6 4లు, 5 6లు. శుభ్మన్ గిల్ 47, 28 బంతుల్లో 8 4లు చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ 30 నాటౌట్, 19 బంతుల్లో 2 6లు రాణించాడు. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్లో బుధవారం బంగ్లాదేశ్తో తలపడుతుంది. దంచేసిన ఓపెనర్లు భారత ఫీల్డర్ల పుణ్యమా అని కాస్త మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన పాకిస్తాన్ విజయంపై ఆశలు పెట్టుకునే ఉంటుంది. కానీ ఆ జట్టు నిరుత్సాహం చెందడానికి ఎంతో సమయం పట్టలేదు. భారత ఓపెనింగ్ జంట అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసక బ్యాటింగ్తో పాక్ బౌలింగ్ను తుత్తునియలు చేశారు. ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో ఇన్నింగ్స్ తొలి బంతినే 6గా మలచి తన ఉద్దేశాన్ని చాటాడు అభిషేక్. ఆ తర్వాత ఆయూబ్ అఫ్రిది బౌలింగ్లో గిల్ 2/4లు దంచేశాడు. అబ్రార్ ఓవర్లో అభిషేక్ వరుసగా 4 6 కొట్టాడు. బ్యాటర్లిద్దరూ ఊచకోత కొనసాగించడంతో పవర్ ప్లే ముగిసేసరికి 69 పరుగులకు 0తో నిలిచింది భారత్. ఏమాత్రం తగ్గని అభిషేక్ అబ్రార్ బౌలింగ్లో 2 6లతో అలరించాడు. 9.4 ఓవర్లకు భారత్ స్కోరు 105/0. గెలుపు చాలా తేలికగానే కనిపించింది. వికెట్ పడకుండానే ముగిస్తారేమో అని కూడా అనిపించింది. అయితే విజయం అనుకున్నంత తేలిక కాలేదు. కాస్త శ్రమించాల్సి వచ్చింది. ఫహీం బౌలింగ్లో గిల్, ఆ వెంటనే రవూఫ్ ఓవర్లో సూర్య 0 వెనుదిరిగాడు. జోరు కొనసాగిస్తూ ఇంకో 2 4లు 6లు బాదిన అభిషేక్ కూడా నిష్క్రమించడంతో భారత్ కళ్ళెం పడ్డట్లయింది. 13 ఓవర్లకు స్కోరు 126 పరుగులకు 3 వికెట్లు. శాంసన్ 13తో
కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్ నడిపించాడు. శాంసన్ సాధికారికంగా ఆడలేకపోయాడు. విజయంపై అనుమానాలు లేకపోయినా భారత్పై కాస్త ఒత్తిడి పెరిగింది. అయితే ఆ ఒత్తిడిని తిలక్ ఎక్కువ కానివ్వలేదు. 17వ ఓవర్లో జట్టు స్కోరు 148 వద్ద బంతుల్లో భారత్కు 8 పరుగుల అవసరం కాగా తిలక్ వర్మ వరుసగా 6-4 బాదేశాడు. ఒక 6, ఒక 4 బాదేశాడు. రాణించిన దూబే. ఈ టోర్నీలో గత మ్యాచ్లో భారత్పై బ్యాట్తో విఫలమైన రాజస్థాన్ ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శనే చేసింది. భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఆ జట్టుకు కలిసొచ్చింది. పలు క్యాచ్లు వదిలేయడం ద్వారా పాకిస్తాన్కు తక్కువ స్కోరుకు పరిమితం చేసే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్ను 3వ ఓవర్లోనే హార్దిక్ దెబ్బతీశాడు. ఓపెనర్ జమాన్ 15ను అతడు అవుట్ చేశాడు. కానీ ఖాతా అయినా తెరవకుండానే జీవనదానం పొందిన ఫర్హాన్ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. చక్కని షాట్లు ఆడిన అతడు ఆయుబ్ 21తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. ఆయుబ్కు కూడా ఓ జీవనదానం పొందాడు. పవర్ ప్లే ఆఖరుకు పాక్ 58 పరుగులకు 1 వికెట్తో నిలవగా బూమ్రా 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. వరుణ్, కుల్దీప్, అక్షర్ బౌలింగ్లలో ఫర్హాన్ 6లు బాదేశాడు. 10 ఓవర్లలో 91 పరుగుల 1 వికెట్తో పాక్ భారీ స్కోరుపై కన్నేసింది. కానీ బంతితో భారత్ పుంజుకుంది. ప్రధాన పేసర్ బూమ్రా నిరాశపరిచిన వేళ శుభం దూబే అనుకోకుండా హీరో అయ్యాడు. క్రీజ్లో నిలదొక్కు అతడు పాక్ను దెబ్బతీశాడు. 11వ ఓవర్లో ఆయుబ్ వెనక్కి పంపి 72 పరుగులు భాగస్వామ్యాన్ని విడదీసిన దూబే 15వ ఓవర్లో ఫర్హాన్ను అవుట్ చేశాడు. ఈ మధ్యలో తలాత్ 10ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. 11-17 ఓవర్ల మధ్య భారత్ కేవలం 38 పరుగులే ఇవ్వడం గమనార్హం. 11-17 ఓవర్లు అంటే 6 ఓవర్లకి 38 పరుగులే ఇచ్చారంట. అయితే ఆఖరులో పాక్ మళ్ళీ బ్యాట్ జలిపించింది. ఫహీం అష్రఫ్ 20 నాటౌట్, కెప్టెన్ సల్మాన్ అగా 17 నాటౌట్ మెరవడంతో ఆఖరి 3 ఓవర్లలో 42 పరుగులు రాబట్టింది. వరుణ్ చక్రవర్తి 0 ఫర్ 25 వికెట్లు 0కి 25 పరుగుల వికెట్లు తీయకపోయినా పొదుపైన బౌలింగ్తో పాక్ను నియంత్రించగలిగాడు. దట్స్ గ్రేట్ వరుణ్ చక్రవర్తి. సో ఇది టీమిండియా రికార్డ్ గైస్. ఓకే, ఇంకా ఇక్కడ ఉంది కదా, ఒకసారి చూద్దాం. అర్ధశతకం అనంతరం భారత డగౌట్ వైపు చూపిస్తూ ఫర్హాన్ సంబరాలు చేసుకున్నాడు. ఇలా భారత డగౌట్, ఓహో, అర్ధశతకం చేస్తేనే ఎట్లా ఉంటే ఎట్లా. ఈసారి కరాచనాలు లేవు. భారత పాకిస్తాన్ మ్యాచ్లో ఈసారి కూడా కరాచనాలు లేవు. టాస్కు వచ్చినప్పుడు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారథి సల్మాన్ అగాతో చేయి కలపకుండానే వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ప్లేయర్లు కరాచలనం చేసుకోలేదు. లీగ్ మ్యాచ్ల్లోనూ పాక్ ఆటగాళ్లతో టీమిండియా ఆటగాళ్లు చేయి కలపకపోవడంతో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. సో అది గైస్, హ్యాండ్ ఇవ్వలేదంట మన వాళ్ళు. ఓకే, ఒకసారి ఇన్నింగ్ చూద్దాం. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో ఫర్హాన్ క్యాచ్ సూర్యకుమార్, బౌలింగ్ దూబే 58, ఫకార్ జమాన్ క్యాచ్ శాంసన్, బౌలింగ్ హార్దిక్ 15, సైమ్ అయూబ్ క్యాచ్ అభిషేక్, బౌలింగ్ దూబే 21, తలాత్ క్యాచ్ 10, మొహమ్మద్ నవాజ్ రన్అట్ 21, సల్మాన్ అగా నాట్అవుట్ 17, ఫహీం అష్రాఫ్ 20, ఎక్స్ట్రాలు 9. మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు. వికెట్ల పతనం ఇది. బౌలింగ్ హార్దిక్ పాండ్యా
హార్దిక్ 3 ఓవర్లకి 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. బుమ్రా 4 ఓవర్లు వేసి 45 పరుగులు, ఏం వికెట్లు ఏం లేవు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు 25. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 1 వికెట్. అక్షర్ పటేల్ 1 ఓవర్ వేసి 8 పరుగులు. శివం దుబే 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ క్యాచ్, రవూఫ్ బౌలింగ్ అబ్రార్ 74. శుభ్మన్ గిల్ బౌలింగ్ ఫహీమ్ అష్రఫ్ 47 పరుగులు. సూర్యకుమార్ క్యాచ్ అబ్రార్, బౌలింగ్ రవూఫ్ 0. తిలక్ వర్మ నాట్అవుట్ 30. శాంసన్ బౌలింగ్ రవూఫ్ 13. హార్దిక్ నాట్అవుట్ 7. ఎక్స్ట్రాలు 3, మొత్తం 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174. వికెట్ల పతనం ఇలా: బౌలింగ్ షహీన్ అఫ్రిది 3.5 ఓవర్లు 40 పరుగులు. సైమ్ అయూబ్ 3 ఓవర్లకు 35. అబ్రార్ అహ్మద్ 4 ఓవర్లకు 42, 1 వికెట్. హరీస్ రవూఫ్ 4 ఓవర్లకు 26, 2 వికెట్లు. షహీమ్ అష్రఫ్ 4 ఓవర్లకు 31 పరుగులు, 1 వికెట్. సో ఇది గైస్ ఇలా న్యూస్. ఏమిటా ఫీల్డింగ్! ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ భారత్ ఫీల్డింగ్ మాత్రం పేలవం. గ్రూప్ దశలో టీమిండియాపై 127 పరుగులే చేసిన పాక్ ఈ మ్యాచ్లో 172 పరుగుల లక్ష్యాన్ని నిలపగలిగిందంటే ఆ జట్టు బ్యాటర్లకు దక్కిన జీవనదానాలే కారణం. పాక్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన సాయిబ్ జాదా ఫర్హాన్ పరుగుల ఖాతా తెరవకముందే వెనుదిరగాల్సింది. హార్దిక్ వేసిన తొలి ఓవర్ 3వ బంతికి థర్డ్ మ్యాన్ దిశగా ఫర్హాన్ షాట్ ఆడగా అంత కష్టమేమీ కాని క్యాచ్ను అభిషేక్ వదిలేశాడు. స్లిప్లా ఉన్న అతను వదిలేశాడంట. బంతిని అంచనా వేయడంలో అతను పొరబడ్డాడు. ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో ఆయుబ్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్ను కుల్దీప్ నేలపాలు చేశాడు. 8వ ఓవర్లో ఫర్హాన్ ఇచ్చిన ఓ క్లిష్టమైన క్యాచ్ బౌండరీ లైన్ వద్ద ఇక్కడ కూడా తప్పు చేసింది అభిషేకే. గిల్ కూడా ఓ క్యాచ్ను వదిలేశాడు. 19వ ఓవర్లో ఫహీమ్ అష్రఫ్ అతడు జీవనదానాన్ని ఇచ్చాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఫీల్డింగ్లో ఎంతో తీవ్రత చూపించే భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్లో మాత్రం ఇలా తలబడటం ఆశ్చర్యం కలిగించేదే. అనంతరం పాక్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏమీ సాగలేదు. అభిషేక్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షహీన్ బౌలింగ్లో నవాజ్ క్యాచ్ను చేజార్చాడు. ఈ అవకాశాన్ని అతను పూర్తిగా ఉపయోగించుకుని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇది గైస్, ఇక్కడ కూడా మిస్టేక్. లైల్స్ ఫోటో వేశారు. అమెరికాదే ఆధిపత్యం. టోక్యో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అమెరికా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టోక్యో అగ్రస్థానంతో ముగించింది. 24 పతకాలంట అమెరికాకు. ఇందులో 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. రోజు ఆదివారం 4x100 మీటర్ల రిలేలో అమెరికా డబుల్ సాధించింది. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలోనూ పసిడి సైతం అమెరికా ఖాతాలోనే చేరింది. మహిళల టీంలో షెరికా రిచర్డ్సన్, మెలిసా జెఫర్సన్, పురుషుల్లో నోవా లైల్స్, కోల్మన్ అమెరికా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెన్యా 11 పతకాలు, 7 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు. కెనడా 5, 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం, 2-3 స్థానాల్లో నిలదొక్కున్నాయి. సో ఇది గైస్, అమెరికా అగ్రస్థానంలో ఉందంట ప్రపంచ అథ్లెటిక్స్లో. దట్స్ గ్రేట్. అండ్ ఓకే, ఇక్కడ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరినో తీసుకున్నారంటే అది చదివేద్దాం. బీసీఐ అధ్యక్షుడిగా మన్హాస్, ముంబై. ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మిన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడు. మిథున్ మిన్హాస్ అంట. క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యంతో అతడు నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్లకు
ఆదివారం ఆఖరి రోజు. మిన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రోజర్ బన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడ్డ సంగతి తెలిసిందే. 48 ఏళ్ల మిన్హాస్ ఢిల్లీ తరఫున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 130 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. ఢిల్లీలో బోర్డు పెద్దల అనధికార సమావేశం అనంతరం అనూహ్యంగా మిన్హాస్ పేరు ముందుకొచ్చింది. మిన్హాస్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘంలో పాలకుడిగా పనిచేశాడు. అతను భారత జట్టు తరఫున ఎప్పుడూ ఆడలేదు. మిన్హాస్ అధ్యక్షుడు కానున్న విషయాన్ని బోర్డు అధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధృవీకరించాడు. కొత్త పాలకవర్గం సిద్ధమైంది. మాజీ ఆటగాడు మిథున్ మిన్హాస్ను అధ్యక్షుని చేయాలని నిర్ణయించాం. అరుణ్ ధూమల్ ఐపీఎల్ చైర్మన్గా కొనసాగాడు అని అతడు మీడియాతో చెప్పాడు. శుక్లా కూడా కొనసాగనున్నాడు. వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ నెల 28న బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఈ ఎన్నికల లాంఛనమే. జై షా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో జనవరిలో కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన దేవజిత్ సైకియా ఈ పదవి కోసం మళ్లీ నామినేషన్ దాఖలు చేశాడు. కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాజీ ఆటగాడు రఘురామ్ భట్ బోర్డు కొత్త కోశాధికారిగా ఎన్నిక కానున్నాడు. ఇప్పటి వరకు కోశాధికారిగా ఉన్న ప్రప్తేజ్ భాటియా సంయుక్త కార్యదర్శి అవుతాడు. రోహన్ గాన్స్ దేశాయ్ స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడు. వెంగసర్కార్ స్థానంలో సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయదేవ్ షా అపెక్స్ కౌన్సిల్లో ఉన్నాడు. గత కొన్ని నెలల నుంచి కార్యదర్శి నామినేషన్ దాఖలు చేయమని నా సహచరులు చెప్పారు అని సైకియా చెప్పాడు. ఇది గైస్ ఇక్కడ న్యూస్. బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మిన్హాస్ న్యూస్. ఓకే, చిరాగ్ సాత్విక్ది మళ్ళీ ఏమో ఇచ్చారు. ఫైనల్లో ఓడిన సాత్విక్ జంట ఫైనల్లో ఓడారంట. నిన్న గెలిచినట్టుగా చూపించారు కదా. షెంజన్ చైనా సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జంటకు తీవ్ర నిరాశ. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్లో ఫైనల్కు వెళ్లి టైటిల్ చేజార్చుకున్న భారత జోడీ చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం పురుషుల డబుల్స్ తుది పోరులో సాత్విక్ ద్వయం 19-21, 15-21తో ప్రపంచ నంబర్ 1 జంట కిమ్ వాన్ ఓసియో, సెయింగ్ జే కొరియా చేతిలో ఓటమి చవిచూశారు. తొలి గేమ్లో భారత జంట గట్టిగానే పోరాడిన త్రుటిలో ఆ గేమ్ చేజార్చుకుంది. రెండో గేమ్లో ప్రత్యర్థి జోడీ దూకుడుగా ఆడి విజయం సాధించింది. ఇది గైస్ ఫైనల్లో ఓడిన సాత్విక్ జంట న్యూస్. అండ్ మెరిసిన అభిజ్ఞాన్ వేదాంత్ ఆస్ట్రేలియా అండర్-19 క్రికెట్. ఇది ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో మూడు వన్డేల సిరీస్లో భారత జట్టు బోని కొట్టింది. ఆదివారం తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట ఆస్ట్రేలియా 9 వికెట్లకు 225 పరుగులకే పరిమితమైంది. జాన్ జేమ్స్ 77 నాటౌట్, టామ్ ఓగాన్ 41, స్టీవెన్ ఓగాన్ 39 రాణించారు. హెనిల్ పటేల్ 38కి 3 వికెట్లు, కిషన్ కుమార్ 59కి 2 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 39కి 2 వికెట్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో వైభవ్ సూర్యవంశీ 38, అంటే 22 బంతుల్లో 7 4లు, 1 6 జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన భారత్ 75కు 3 వికెట్లతో ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో అభిజ్ఞాన్ కుందు 87 నాటౌట్, 77 బంతుల్లో 8 4లు, 5 6లు. వేదాంత్ త్రివేది 61, 69 బంతుల్లో 8 4లు. అభేద్యమైన 4వ వికెట్కు 152 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దట్స్ గ్రేట్. అండర్-19 క్రికెట్ ఇరగదీస్తుంది టీమిండియా. దట్స్ గ్రేట్.
దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎంతెంత దూరం. ఓకే, ఇది కూడా ఫినిష్ చేసేద్దాం గైస్. జమైకా కెన్యా 2, జమైకా 8, ట్రినిడాడ్ టొబాగో 11, క్యూబా 12, గయానా ఈక్వెడార్ 13, టాంజానియా 16, ఇథియోపియా 20, బహ్రెయిన్ 24. ఆదివారం టోక్యోలో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పతకాల పట్టికలో కొన్ని దేశాల స్థానాలు ఇవి. మరి భారత్ స్థానం ఏంటో తెలుసా? 0. ఒక్క పతకం కూడా గెలవకపోవడమే. ఇందుకు కారణం 2036 ఒలింపిక్స్ను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్న భారత్ అసలు ప్రపంచ అథ్లెట్స్ ఎక్కడుంది? ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఎంత దూరంలో ఉంది? ఇక్కడ ఫొటోస్ వేశారు, నీరజ్ చోప్రా, అన్ను రాణి, సచిన్వి. చూద్దాం. 8 దేశాలు 2202 మంది అథ్లెట్లు పాల్గొన్న ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ ఒక్కటంటే ఒక్క పతకం నెగ్గలేదు. కొన్నేళ్లుగా ఆశాజ్యోతిగా మారిన స్టార్ జెవెలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి నిరాశపరచడంతో భారత్ ఖాతా కూడా తెరవకపోయింది. దేశం నుంచి 19 మంది అత్యుత్తమ క్రీడాకారులు బరిలో దిగగా జావెలిన్ త్రోలో సచిన్ యాదవ్ 4వ స్థానమే. ఈ పోటీల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. నీరజ్ 8వ స్థానంలో నిలవగా భారత్ క్రీడాకారుల్లో అత్యధికులు తుది పోరుకి కూడా అర్హత సాధించలేకపోయారు. 1983లో ప్రారంభమైన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పతకాలు ముచ్చటగా 3. అందులో నీరజ్ సాధించినవే 2. 2022 యూజిన్లో రజితం, 2023 బుడాపెస్ట్లో బంగారు పతకంతో నీరజ్ సత్తా చాటాడు. 2003 ప్యారిస్లో అంజు బాబీ జార్జ్ లాంగ్ జంప్లో కాంస్యం నెగ్గింది. నిజానికి అథ్లెటిక్స్లో భారత్ది ఎప్పుడు వెనకబాటే. భారత అథ్లెటిక్స్ అనగానే మిల్కా సింగ్, పిటి ఉషా పేర్లే దశాబ్దాల పాటు వినిపించాయి. కొంతకాలం పాటు అంజు బాబీ జార్జ్ మెరిసింది. ప్రపంచ అథ్లెట్స్లో భారత పేరు మారుమోగేలా చేసిన ఘనత మాత్రం ముమ్మాటికి నీరజ్ చోప్రాదే. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, 2024 ప్యారిస్ క్రీడల్లో రజత పతకంతో ప్రపంచ ఛాంపియన్షిప్లో 2 డైమండ్ లీగ్లో 4 పతకాలు ఓరెత్తించాడు. 5 ఏళ్లుగా ఎదురులేని నీరజ్ జావెలిన్ టోక్యో ప్రపంచ అథ్లెట్స్లో గురి తప్పడం ఊహించని పరిణామమే. ఖచ్చితంగా పతకం గెలుస్తాడనుకున్న నీరజ్ ఒక టోర్నీ ఫైనల్లో ఫలితమైనంత మాత్రాన పనైపోయినట్లు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న నీరజ్ మళ్ళీ పుంజుకోవడం, పతకాలు సాధించడం కష్టమేమీ కాకపోవచ్చు. ప్రపంచ జావెలిన్లో నీరజ్ ఇప్పటికీ స్టారే అనడంలో సందేహం లేదు. అయితే మిగతా క్రీడాకారుల సంగతేంటన్నది ప్రశ్న. ప్రపంచ పోటీల్లో పతకం సాధించకపోయినా ఆకట్టుకున్న ఆటగాడు సచిన్ యాదవ్ 86.27 మీటర్ల జావెలిన్ను విసిరి తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కాంస్యం గెలిచిన కార్టిస్ట్ థామ్సన్ 86.67 మీటర్ల అమెరికాకు కేవలం 0.40 మీటర్ల దూరంలో నిలిచాడు. యష్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్లు కనీసం 80 మీటర్ల మార్క్ను కూడా చేరుకోలేకపోయారు. లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయినా అతని మీద అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ పోటీలో స్వర్ణం నెగ్గిన మటియా పుర్లాని 8.39 మీటర్ల ఇటలీ అంటే శ్రీశంకర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 8.41
మీటర్లు మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. 10,000 మీటర్ల పరుగులో గుల్బీర్ సింగ్దే అదే పరిస్థితి. ఈ పోటీల్లో గుల్బీర్ 16వ స్థానంలో నిలిచిన స్వర్ణం గెలిచిన జమ్మీ గ్రేసియర్ 28 నిమిషాల 58.77 సెకండ్లు ఫ్రాన్స్ కంటే అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన టైమింగ్ 27 నిమిషాల 0.22 సెకండ్లు మెరుగ్గా ఉంది. హై జంప్లో మరో స్థానంలో నిలిచిన సర్వేష్ అనిల్ కుషారెను మరింతగా సానబెట్టొచ్చు. మహిళల జావెలిన్ అన్ను రాణి ఇప్పటికే భారత్కు తురుపుముక్కే. టోక్యోలో అన్ను పెట్టకపోయినా అగ్రస్థానం సాధించిన జులేసి ఏంజుతో 65.12 మీటర్లు. ఏంజులో కంటే భారత క్రీడాకారిణి వ్యక్తిగత ప్రదర్శన మెరుగ్గానే ఉంది. అంటే అదెంత 63.82 మీటర్లు. ప్రవీణ్ చత్రవేల్, అబ్దుల్లా అబుబాకర్ ఇతను ట్రిపుల్ జంప్, అనిమేష్ కుజూర్ 200 మీటర్లు, తేజస్ షిర్సే 110 మీటర్ల అరిల్స్ అంట, షెర్విన్ సెబాస్టియన్ 20 కిలోమీటర్లు రేస్ వాక్, సందీప్ కుమార్ రాంబాబు 35 మీటర్లు రేస్ వాక్, పూజ 800 మీటర్ల 1500 మీటర్లు, పారుల్ చౌదరి, అంకిత ధ్యాని 3000 మీటర్లు స్టీఫుల్ చేస్, ప్రియాంక గోస్వామి 35 కిలోమీటర్లు రేస్ వాక్. మరింత మెరుగైతేనే ప్రపంచ ప్రమాణాన్ని అందుకోగలరు. జ్యోతి ఎర్రాజీ 110 మీటర్లు అరల్స్, అగసర నందిని ఎప్టాథ్లాన్ లాంటి యువ క్రీడాకారిణుల్ని సానబెడితే భారత అథ్లెటిక్స్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఇది గైస్, ఇక్కడ అంత టేబుల్ రిపోర్ట్ ఇచ్చారో ఒకసారి అది కూడా చూసేద్దాం. ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడి విజేతలు వర్సెస్ భారత క్రీడాకారులు. జెవెలిన్ త్రో వాల్కట్ 88.16 మీటర్లు స్వర్ణం, సచిన్ యాదవ్ 86.27 మీటర్లు 4వ స్థానం, నీరజ్ 84.03 మీటర్లు 8వ స్థానం, రోహిత్ యాదవ్ 77.81 మీటర్లు క్వాలిఫైయింగ్, యశ్వీర్ సింగ్ 77 మీటర్లు క్వాలిఫైయింగ్. ఇటలీ 8.39 మీటర్లు స్వర్ణం, మురళీ శ్రీశంకర్ 7.78 మీటర్లు క్వాలిఫై అయ్యారంతే. ట్రిపుల్ జంప్ ఎడ్రో పిచార్డో 17.91 మీటర్లు స్వర్ణం, ప్రవీణ్ చిత్రవేల్ 16.74 మీటర్లు క్వాలిఫైయింగ్, అబూ బాకర్ 16.3 మీటర్లు క్వాలిఫైయింగ్. హై జంప్ అమీష్ కేర్ 2.36 మీటర్లు స్వర్ణం, కుషారే 2.28 మీటర్లు 6వ స్థానం. 200 మీటర్లు నోవా నైల్స్ 16.59 సెకండ్లు స్వర్ణం, అనిమేష్ కుజూర్ 20.77 సెకండ్లు క్వాలిఫైయింగ్. ఇది 5,000 మీటర్లు. కోల్ ఓకర్ 12 నిమిషాల 58.30 సెకండ్ల స్వర్ణం. గుల్బీర్ సింగ్ 13 నిమిషాలు 42.34 సెకండ్లు క్వాలిఫైయింగ్, 10,000 మీటర్లు. జమ్మీ గ్రేసియర్ 28 నిమిషాల 57.77 సెకండ్లు స్వర్ణం. గుల్బీర్ సింగ్ 29 నిమిషాలు 13.33 సెకండ్ల 16వ స్థానం. 110 మీటర్ల అరిల్స్ కార్డెల్ టించ్ 12.99 సెకండ్ల స్వర్ణం. తేజస్ షిర్సే 13.57 సెకండ్ల క్వాలిఫైయింగ్. 20 కిలోమీటర్ల రేస్ వాక్ కయో బోన్ఫిమ్ 1 గంట 18 నిమిషాల 18.35 నిమిషాలు స్వర్ణం. షెర్విన్
సెబాస్టియన్ 1 గంట 23 నిమిషాల 23.03 నిమిషాల 31 స్థానం. 35 కిలోమీటర్ రేస్ వాక్. ఇవాన్ డన్ఫీ 2 గంటల 28 స్వర్ణం. సందీప్ కుమార్ 2 గంటల 39.15 నిమిషాల 23వ స్థానం. డిస్క్వాలిఫైడ్. రాంబాబు అసలు క్వాలిఫై కూడా కాలేదు. 9 సెకండ్ల స్వర్ణం. పూజ 2 నిమిషాలు 1.03 సెకండ్లు క్వాలిఫైయింగ్. 1500 మీటర్లు. ఫెయిర్ కిఫ్యగాన్ 3 నిమిషాల 52.15 సెకండ్ల స్వర్ణం. అచ్చా ఇది ర్యాంక్ కదా, సారీ. పూజ 4 4th ర్యాంక్. నిమిషాలు 13.75 సెకండ్లు క్వాలిఫైయింగ్. 3000 ఇది 3000 మీటర్ల స్టీఫుల్ చేజ్ అంట. ఫెయిత్ చెరోటిక్ 8వ ర్యాంక్. 51 నిమిషము 59 సెకండ్ల స్వర్ణం. పారుల్ చౌదరి 9వ ర్యాంక్. 22 నిమిషాల 24 సెకండ్లు క్వాలిఫైయింగ్. గీత ధ్యాని 10వ ర్యాంక్. 3.22 సెకండ్లు అంటే 3 నిమిషాల 22 సెకండ్లు క్వాలిఫైయింగ్. 35 కిలోమీటర్ రేస్ వాక్. మారియా పెరేజ్ 2వ ర్యాంక్. 39 గంటల 1 నిమిషం 0.01 నిమిషం 0.01 నిమిషం స్వర్ణం. ప్రియాంక గోస్వామి 3వ ర్యాంక్. 5 గంటల 58 నిమిషాలు 5.58 నిమిషాలు 24వ స్థానం. సో ఇది గైస్ ఈ బోర్డ్. ఓకే గైస్, ఇది స్పోర్ట్స్ న్యూస్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా ఫర్ విన్నింగ్ క్రికెట్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి గైస్.